చూడు పాండవ్, వాడు ఎవడైనా సరే అరెస్ట్ చేయించే బాధ్యత నాది. చూడు, సినిమా డైలాగులు చెప్పద్దు. వాడు నాకు కావాలి. వాడు ఎక్కడున్నా సరే, వాడు ఎవరైనా సరే, నీ వల్ల కాకపోతే చెప్పు, వాడిని నేనే పట్టుకుంటాను. నా మనుషుల్ని పంపించి వాడు ఎక్కడున్నా పట్టుకుని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. వాడు తొందరపడ్డాడు. నేనేంటో నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియకుండా నా తమ్ముడిని చంపాడు. వాడి చావు ఎలా ఉంటుందంటే జనం చూసి భయపడేలా చేస్తాను. ఎంతకాలం నాకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతాడో చూస్తాను. వాణ్ణి, వాడి కుటుంబాన్ని నాశనం చేస్తాను. ఎవరమ్మా నువ్వు? ఇంత ధైర్యంగా హోమ్ మినిస్టర్ గారి ఇంట్లోకి వస్తున్నావు? ప్లీజ్ అండి, నన్ను కాపాడండి. ఆ స్వాములు నా వెంట పడుతున్నారు. భయపడకు, ధైర్యంగా లోపలికి వెళ్ళు. లోపల హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు. నీ విషయాలను ఆయనకి చెప్పు, ఆయన చూసుకుంటారు. వెళ్ళి వెళ్ళి. థ్యాంక్స్ అండి. హలో, అలాగా ఎవరమ్మా నువ్వు? మినిస్టర్ గారు, ఆ రౌడీ నన్ను తరుముతున్నారు. ఇప్పుడు మీరే ఎలాగైనా నన్ను కాపాడాలి. బాలేదానివమ్మా, ఈ రాష్ట్రాన్ని కాపాడేవాడిని. నిన్ను కాపాడలేనా? థ్యాంక్ యూ సార్. నువ్వేం భయపడద్దు, డోంట్ వర్రీ. చాలా థ్యాంక్స్ సార్. మీరు చేసే ఈ మేరకు నేను ఎలా రుణం తెచ్చుకోగలను? రుణం తీర్చుకునే మార్గాన్ని నేను నీకు చూపిస్తాను. రా. ఎక్కడికి? స్వర్గానికి. నేను పంపిస్తాను నీ స్వర్గానికి. ఎవరా మీరు? మన ఆపరేషన్ సక్సెస్. భగవతి భిక్షాందేహి. ఎవడు వాడు? అంతమంది సెక్యూరిటీ ఉండగా హోమ్ మినిస్టర్ ని ఒక్కడిగా వచ్చి చంపారంటే ఇంతకీ ఎవడు వాడు? థ్యాంక్ యూ సార్. మిస్టర్ రామ్, హెల్త్ మినిస్టర్ మర్డర్ గురించి ఇంతవరకు క్లూ దొరకలేదు. పై అధికారులు నన్ను షంటేస్తున్నారు. మీరంతా ఏం చేస్తున్నారయ్యా? అదేం లేదు సార్, మినిస్టర్ మర్డర్ కేసుని ఆల్రెడీ చంద్ర మేడం ఎంక్వైరీ చేస్తున్నారు. ఏంటి ప్రయోజనం? ఇంతవరకు తను ఏ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయలేదుగా. అందుకనే సిబిఐ ఆఫీసర్ సూర్యకి కేసు అప్పగించాను. నేను చేయలేకుండా అతను చేంజ్ చేస్తారో చూద్దాం. రేపే సూర్య వచ్చి మనల్ని కలుస్తాడు. ఈ కేసు అయ్యే వరకు అతనికి కాస్త సాయంగా ఉండండి. అలాగే సార్. సార్, మీరు చెప్పినట్టే చేస్తాను సార్. ఓకే, వస్తాను సార్. వావ్, సూపర్ ఫిగర్. ఏంటి వెయిటింగా? వెయిటింగ్ కాదు, ఏం కాదు, పోరా. ఒంటరిగా వెయిట్ చేస్తుంటే నాలాంటి హ్యాండ్సమ్ కోసమేమో అనుకున్నా. అవును, బాయ్ ఫ్రెండ్ కోసమే. నీ కోసం అయితే కాదు. మా శివాకి తెలిస్తే నీ కాళ్ళు విరిచేస్తాడు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. శివానా? ఎందుకు మీలాంటి కన్నెపిల్లలందరూ పెళ్లి గాని ఆ అంకులు వెంట తిరుగుతూ ఉంటారు? ఎక్స్పీరియన్స్ కావాలంటే నాలాంటి యూత్ కూడా ఓ ఛాన్స్ ఇవ్వచ్చుగా. ఏయ్, ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నిజం చెప్తే ఇలాగే ఉంటది. అక్కడ మీ శివగాడి లీలలు చూడు. ఒంటరిగా కాదు, ఫ్యామిలీతో వచ్చాడు. అయ్యో అన్నయ్య. ఉమా, నువ్వు ఓవర్గా ఫీల్ అవద్దు. నాకు కూడా తెలుసు, నేను డాక్టర్ని. అన్నయ్య అన్నయ్య, మా ఆయన ఎప్పుడు తాగుతూనే ఉంటాడు. తాగొద్దని చెప్పన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, చెప్తావు కదా. నేను చూసుకుంటా.
నాకు సమాధానం చెప్పు. స్కంద, నువ్వేంటి ఇక్కడ? నీ ఫ్యామిలీని చూద్దామని వచ్చాను. బాయ్, వెళ్ళొస్తాను. బాయ్ అమ్మా. కొంచెం చాక్ దొరికితే చాలా కమిట్ అయిపోతారు. బాయ్ సిస్టర్. ఈ డ్రామాకు డైరెక్టర్ శివానే, వాడే ఇలా నటించమన్నాడు. తప్పుగా అనుకోకండి. ఆల్ ది బెస్ట్. బాయ్. ఏంటి కన్ఫ్యూజ్ అయ్యావా? ఓ గాడ్, కొంచెం టైంలో ఈ రోజు ఉమా, రేపు రామా. అమ్మో, నా వల్ల కాదు. దానికి ఇప్పుడు ఏమంటావు? ఈ రోజు మా డాడీకి ఫోన్ చేసి మన పెళ్లికి ముహూర్తాలు పెట్టించమని చెప్తాను. ముందు వచ్చేయి. నేను దీనికోసమే ఇన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తాను. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? మిమ్మల్ని మోసం చేసిన వాడు ఎక్కడున్నాడు? నేను నచ్చలేదని చెప్పాడయ్యా. ఈ వేటగాడు రాజా గారి సిస్టర్స్ ని ఏడిపిస్తాడు. వాడు ఎక్కడున్నాడు? అక్కడున్నాడా? తప్పకండి రా. హలో శివ. ఏంటి? మినిస్టర్ హత్య కేసుని సిబిఐకి అప్పగించారు. నీకెలా తెలుసు? శివ, ఈ రోజు ఢిల్లీ నుంచి సిబిఐ ఆఫీసర్ సూర్య ఇక్కడికి వస్తున్నారు. నేను వెళ్ళి కలుస్తున్నాను. ఏం పరి చంద్ర, ఈ రోజు ఈవినింగ్ కలుద్దాం. సారీ శివ, ఈ రోజు కలవడం కుదరదు. Hello, I am Surya from CBI. Oh, I am Commissioner of Police. Hello. Please DSP Rao. Please take your. Thank you. నాకు తెలుసు, నాకు పూర్తి డీటెయిల్స్ కావాలి. ఎవరో డాక్టర్ గుప్తా అని చెప్పి లోపలికి వెళ్ళి హెల్త్ మినిస్టర్ గారిని చంపేశారు. అది మాత్రమే కాదు, లాస్ట్ మంత్ కేరళ హోమ్ మినిస్టర్ని చంపిన మధుమతికి ఈ హత్య చేసిన డాక్టర్కి దగ్గర పోలికలున్నాయని మా ఇన్వెస్టిగేషన్ లో తేలింది. అంటే మీ డౌట్ 2 మర్డర్స్ ఒకే వ్యక్తి చేశాడనే? అలా అని చెప్పలేం. కేరళలో మధుమతి అనే అమ్మాయి చంపిందని చెప్తున్నారు. ఇక్కడేమో డాక్టర్ గుప్తా అనే వ్యక్తి చంపాడని చెప్తున్నారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్ మీ దగ్గర ఉన్నాయా? యా, ఆ కేసుకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్, స్నాప్స్ ఇందులో ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. ఆల్ ది బెస్ట్. Yes, I got it. హలో సార్. హాయ్ చంద్ర, ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. చూడండి సార్, ఇంతవరకు ఈ కేసుకి సంబంధించిన ఏ డీటెయిల్స్ దొరకలేదు సార్. కానీ ఈ హత్యలన్నీ చేసిన దాన్ని బట్టి చూస్తుంటే ఈ హత్యలన్నీ ఒక్కడే చేశాడనిపిస్తుంది సార్. ఈ హత్యలన్నీ అతను ఎందుకు చేశాడో అర్థం కావట్లేదు సార్. చూడు చంద్ర, ఈ కేసుని మనం ఎంత తొందరగా డీల్ చేస్తే అంత మంచిది. సెంట్రల్ నుంచి ప్రెజర్స్ ఎక్కువగా ఉన్నాయి. అండర్స్టాండ్? ఓకే సార్, అండర్స్టూడ్. ఇట్స్ ఓకే చంద్ర, మనం రేపు కలుద్దాం. షూర్ సార్. మామా, నేను శివాని మాట్లాడుతున్నాను. చెప్పు శివ. మన చందు మూమెంట్ ఏంటి? సిబిఐ ఆఫీసర్ సూర్య చాలా ఫాస్ట్గా ఉన్నాడు. మన నెక్స్ట్ ఆపరేషన్ చాలా కేర్ఫుల్గా చేయాలి. బాలమురళి మూమెంట్ ఏంటి? బాలమురళి సిటీలో ఉన్నాడు. వాని కథ ఈరోజు ముగించేద్దాం. గుడ్. కానీ ఒక పక్క సిబిఐ, మరో పక్క పోలీసులు మనల్ని వాచ్ చేస్తున్నారు. బట్ వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసినా ఆ నరహంతకుల్ని ప్రాణాలతో వదలకూడదు.